హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ రోజు అయితే వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మీ అందరు కూడా బాగా ఎగ్జైట్ అవుతారు. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అత్తయ్య గారు వచ్చారని చెప్పాను కదా. సో అంతకుముందు అత్తయ్య గారు వచ్చినప్పుడు కూడా చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ తీసుకొని వచ్చారు. అండ్ దాని తర్వాత పిల్లల్ని మళ్ళీ నల్గొండ అటు తీసుకొని వెళ్ళారు. సంక్రాంతి అయితే అక్కడ మా పిల్లలు, మేము ఇక్కడ ఇంట్లో ఉన్నామే తప్ప ఒక వర్క్ పని మీద వేణుగారు నేను వెళ్ళలేకపోయాము. బట్ మా పిల్లలు మాత్రం దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం సంక్రాంతి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇందులో సర్ప్రైజ్ ఏముంది ఈ వీడియోలో అని అనుకున్నారు కదా. సో మా మౌంటైన్ చూడండి, మొత్తం కటింగ్ చేపించేసాము. ఫేస్ దగ్గర అండ్ టెయిల్కి మాత్రమే ఉంచామన్నమాట. సో ఇలా చేయించాము. సో ఎప్పుడు చెప్తాం కదండి, మాకు కుదిరినప్పుడు ఎప్పుడైనా హెయిర్ గ్రోత్ బాగా అయినప్పుడు మేము మొబైల్ యాప్ నుంచి పెట్ లవర్స్ సర్వీసెస్ అని చెప్పేసి సో ఒక వ్యాన్ ఉంటుంది. సో ఆ డాగ్స్ మొత్తం బాతింగ్ ఎవ్రీథింగ్ చేస్తారనమాట వాళ్ళు. నెయిల్ కటింగ్ అండ్ ఏమంటారు టంగ్ క్లీన్ చేస్తారు, ఇయర్ క్లీన్స్ చేస్తారు. సో హెయిర్ గ్రోత్ ఉంటే మొత్తం ట్రిమ్ చేసేస్తారు. హెయిర్ స్టైల్స్ కూడా వేస్తూ అంటే వీళ్ళకు కావాల్సిన షేప్స్లో మనకి హెయిర్ స్టైల్ కూడా చేస్తూ ఉంటారనమాట. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ రోజు అయితే మేము మౌంటైన్ మొత్తం షేవ్ చేయించకుండా, మొత్తం ట్రిమ్ చేయించకుండా ఇలా ఫేస్ దగ్గర టెయిల్ దగ్గర ఉంచామన్నమాట. మౌంటీ చూడండి ఎలా చూస్తున్నాడు. సో ఇది ఇంకొక సర్ప్రైజ్. మమ్మీ ఊరి నుంచి వచ్చారనమాట. ఇప్పుడు చెప్పండి, మీరు మమ్మీ వచ్చారు, అత్తయ్య గారు ఉన్నారనుకుంటున్నారా, వెళ్ళారనుకుంటున్నారా? సో డెఫినెట్గా మీరు వీడియో చూసి మీకు కూడా అర్థమవుతుంది. అండ్ మమ్మీ అయితే చాలా వెరైటీస్ తీసుకొని వచ్చారు. ఎందుకనంటే ఈసారి సంక్రాంతికి మేము వెళ్ళలేదు కాబట్టి మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. అన్నయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అంటే పిన్ని వాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారనమాట. అత్తయ్య గారు కూడా కనిపించారు కదా వీడియోలో మీకు. సో అత్తయ్య గారు కూడా ఉన్నారనమాట. మమ్మీ వస్తున్నారని చెప్తే అత్తయ్య గారు కూడా ఉండమంటే ఉన్నారు. చాలా రోజులైంది అమ్మని కలవక. లాస్ట్ టైం ఫంక్షన్ ఉన్నప్పుడు మానస మ్యారేజ్కి ఖమ్మం వెళ్ళినప్పుడు అప్పుడు కలిశారు కదా. హాయ్ చెప్పు అందరికి మరి. సో చాలా వెరైటీస్ తీసుకొని వచ్చారంట. అసలు ఏమేమి తీసుకొని వచ్చారు, ఏమేమి చేశారు పిన్ని వాళ్ళు, వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ సంక్రాంతికి. మా పిల్లలేమో అక్కడ, మమ్మీ ఏమో ఖమ్మంలో. మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు, బట్ కాకపోతే మేమే వెళ్ళలేదు, వర్క్ ఉండి కొంచెం. సరే చెప్పు మమ్మీ, ఏమేమి తీసుకొని వచ్చావు? ఓ విరిగిపోతుంది అని చెప్పేసి, మొత్తం నలిగిపోతుంది అని చెప్పేసి ఇలా తీసుకొని వచ్చావా? సకినాలు జస్సు ఫేవరెట్. ఇవి ఇంకా చాలా ఇష్టం జస్సుకి, నాకు కూడా ఇష్టం అనుకోండి. టంటడై మై ఫేవరెట్ అరిసెల్ ఆల్సో. అంటే ఎక్కువగా తినము, బట్ కాకపోతే నచ్చుతాయి, నాకు ఇష్టం అనమాట. ఇవి కందికాయలు, కందికాయలు అనపకాయలు. చిన్నప్పుడు తినేదాన్ని నేను అనపకాయలు. మా నాయనమ్మ తోట దగ్గర నుంచి తెంపుకొని వచ్చి ఉడకబెట్టేది అనమాట. నాన్న వాళ్ళు కందికాయలు అయితే ఇంకా కంది తోట దగ్గరే ఒక ముంత పెట్టుకునే వాళ్ళు. నిప్పులు పెట్టేసి మంట చేసి అక్కడే ముంతలో ఉడకబెట్టేవాళ్ళు కదా. మొక్కజొన్న కంకులు కూడా అంతే, మంట వేసి పొట్టుతోనే మంటలో వేసేవాళ్ళు అనమాట. లాస్ట్ టైం వంకాయలు తీసుకొచ్చాను చూడండి. ఇప్పుడు ఇంకా పెద్దగా ఉన్నాయి వంకాయలు, బట్ కాకపోతే లేతగా ఉంటాయి అంట. చూడాలి ఇంకా. ఇంత పెద్దగా ఉన్నాయి ఏంటి వంకాయలు అసలు? బాగుంటాయి, కూర మెత్తగా ఉడుకుతుంది. అవునా? అసలు బాగుంటాయి అసలు. ఇంత పెద్ద వంకాయలు చూసారండి అసలు? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద వంకాయలు. అండ్ కలర్ కూడా ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ అంటారు.
ఏంటవి? బిర్యానీ వంకాయలు ఏమో అంటారు. ఓ ఓకే, ఇంత పెద్ద వంకాయలు. అమ్మో. నేను నాకు లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి, ఇంత పెద్దగా లేవు అవి అసలు. పెరగలేదు. ఓకే. చిక్కుడుకాయలు. మా పనే బాగుంది, ఒకసారి అత్తయ్య గారు ఒకసారి మమ్మీ కదండి. ఏ చిక్కుడుకాయలు, అసలు ఈ చిక్కుడుకాయలు చూడక ఎన్ని సంవత్సరాలు అవుతుందో, ఇలా గింజలతో ఉన్నవి. ఇంతకు ముందు మా డాడీ అయితే పచ్చడి పెట్టేవారు వీటితోటి. మీ డాడీ కాదు, నేనే. మా డాడీ ఉన్నప్పుడు మా డాడీ పెట్టేవారండి వీటితోటి పచ్చడి. దాని తర్వాత మా అమ్మ పెట్టింది. డాడీ ఉన్నప్పుడు బాగా వంటలు డాడీయే చేసేవారు అనమాట ఆల్మోస్ట్. అంటే మమ్మీ కూడా చేసేది అనుకోండి, అది రాదులే దాంట్లో. వస్తుంది. ఎప్పుడు మా డాడీ గురించి చెప్తున్నాను, మా మమ్మీ ఫీల్ అవుతుంది. అలా ఏం లేదు, మా డాడీ చనిపోయిన తర్వాత నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ప్రతి క్షణం ప్రతి విషయంలో మా మదర్ ఉన్నారు. ఇక్కడ నన్ను వేణుగారు ఎంతగా చేసుకుంటారో మా మమ్మీ కూడా అంతే అండి. దూరంగా ఉంటారనే కానీ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటుంది. సో అదండి, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎమోషనల్ అవుతాము. అదేంటి కరివేపాక. ఓకే, సో ఇదన్నమాట. ఈ చిక్కుడుకాయలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి, అసలు చాలా బాగుంటాయి. బాగా ముదిరినాయి మంచిగా. వీటితోటి మంచిగా పచ్చడి పెడితే చాలా బాగుంటుంది కదా. టమాటా చిక్కుడుకాయ కర్రీ అంటే కూడా మాకు చాలా ఇష్టం, వేణు కర్రీ కూడా చాలా ఇష్టం. సో ఇవ్వండి ఊరి నుంచి నా కోసం వచ్చిన ఐటమ్స్ అన్నీ. నేను వెళ్ళలేకపోయాననే కానీ నా కోసం ఇన్ని వచ్చేసాయి హైదరాబాద్కి, ఖమ్మం నుంచి. మీరు కూడా అంతే కదండి, మీ పుట్టింటికి వెళ్ళేసి వచ్చేటప్పుడు అన్నీ ఇలానే తీసుకొచ్చుకుంటారు కదా. మా అత్తయ్య వాళ్ళ చెట్టు రేక్కాయలు కొన్ని తీసుకొని వచ్చింది, పాపం వాళ్ళు ఫీల్ అయ్యారు. లక్ష్మీ అక్క లాస్ట్ టైం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారనమాట, మా చెట్టు ఫ్రూట్స్ అన్నీ కూడా మీరే తింటున్నారు ఎక్కువ శాతం అని. నేను వెళ్ళినప్పుడే తెచ్చుకుంటున్నాను అంతే. అందరికీ బాయ్ బాయ్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వస్తారు కదండి, సో ఈసారి మా అత్తయ్య గారికి కూడా ఇచ్చి పంపిద్దామని అనుకుంటున్నాను. పాపం అంటే ఇవి దొరకవు, అలసిందలు ఇవన్నీ పల్లెటూరులో దొరికేవి. కందికాయలు బయట దొరుకుతున్నాయి, బట్ కాకపోతే ఈ అలసిందలు అయితే దొరకవని అనుకుంటున్నాను కదా. అలసిందలు కావాలి. ఇవేంటివి? అనపకాయలు. చిక్కుడుకాయలు లాగానే ఉన్నాయి ఇవి కదా. అంతే ఉంటాయి గింజలు. మరి అంటే లావు ఉండవా వీటిలో? ఉంటాయా? ఉడికిన తర్వాత అలా ఉంటాయా? నిమ్మకాయలు కూడా తీసుకొని వచ్చి. పెద్ద మాల చెట్టుయా? కాదు. సో కొన్ని కందికాయలు అనపకాయలు మా అత్తయ్యకి పంపిస్తున్నాను అనమాట. అక్కడ ఇంకొక అత్తయ్య గారు కూడా ఉంటారు కదా, అత్తయ్య గారు వాళ్ళ అక్కగారు అనమాట, పెద్ద అత్తయ్య గారు అంటాం మేము. అరిసెలు నా ఫేవరెట్. ఫస్ట్ కొంచెం టేస్ట్ చేసామండి, నాకు వాటర్ అవుతున్నాయి అన్నమాట. ఇందులో సకినాలు వేస్తాము. కొంచెం చాలా జాగ్రత్తగా పెట్టుకొని వచ్చింది మమ్మీ, బట్ అయినా కూడా కొంచెం
పెద్దవాళ్ళు. నాయనమ్మ చిన్నప్పుడు బాగా చెప్పేది అనమాట, ఎవరికన్నా పెట్టేటప్పుడు మంచిగా పెట్టి ఇవ్వాలి, మనది కొంచెం ఖరాబ్ అయిపోయినవి తునికిపోయినవి అలాంటివన్నీ కూడా మనం ఇంట్లో ఉన్న మనం తినవచ్చు, కానీ ఎవరికైనా పెట్టేటప్పుడు రౌండ్గా నీట్గా విరిగిపోకుండా అలాంటివి పెట్టమని పెట్టేవాళ్ళు అనమాట. నాకు కూడా అలానే చెప్పేది అనమాట. పెద్దవాళ్ళు ఉంటే అంతే కదండి. అది ఇదొక కవర్. ఇంకో కవర్ ఏమమ్మా, చిక్కుడుకాయలు పెడతా. ఇవి వంకాయలు కూడా పెట్టేస్తా. బాక్సెస్లో వాళ్ళలో అలా పెడితే కొంచెము అంటే ఇంకా లగేజ్ ఎక్కువ అవుతుంది అత్తయ్య గారికి వెళ్ళేటప్పుడు. ఇలా అయితే బ్యాగ్లో పెట్టేసుకుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మళ్ళీ బాక్సెస్లోకి షిఫ్ట్ చేసుకుంటారు. ఇంకా కారపూస పెట్టాలి కదా, అది వద్దులే కారపూసకు. ఇద్దరే ఉంటారు కానీ కర్రీ చాలా ఒదిగిద్దంట, చాలా అవుతుందని చెప్తున్నారు. కారపూస బాగుంది టేస్ట్. అయ్యో సరిపోతున్నా. నిన్ననే వెళ్తా అన్నారు అత్తయ్య గారు. వెళ్తా అంటే మమ్మీ వస్తుంది ఉండండి అని చెప్పేసానంటే, పాప మమ్మీ కోసం వెయిట్ చేసాను, చాలా రోజులు అవుతుంది కదా అని. యాక్చువల్లీ నెయ్యి కూడా చేసి ఉండే నేను ఫ్రెష్గా, అవి కూడా పెట్టించాను. అది ఇంకా బ్యాగ్లో పెట్టేసుకున్నారనమాట. అది వెళ్తా అని రెడీ అవుతున్నారు అత్తయ్య గారు. సో ఇవి అత్తయ్య గారి కోసం ఆఫ్ చేయండి.